ఏంది ఏందన్నా ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబిలో నుంచి తీసి ఇచ్చినారు? ప్రజలకిచ్చే సంక్షేమ పథకాల గురించి ఎవడబ్బ జోబీలో సొమ్ము అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇదే ప్రశ్నించుండొచ్చు కదా. నువ్వు ఒక 3 నెలలు 4 నెలల క్రితం ఏమని మాట్లాడావు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని నువ్వే మాట్లాడావు. ఈ రోజు ఇస్తుంటే ఎవడబ్బ జోబీలోది అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవడబ్బ సొమ్మని లిక్కర్ స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని ఇసుక స్కామ్ చేశాడు, ఎవడబ్బ సొమ్మని చెప్పి కమిషన్లు తీసుకున్నాడు, ఎవడబ్బ సొమ్మని చెప్పి అమరావతి కట్టమంటే ఎవడబ్బ సొమ్మని 3 రాజధానులు అని చెప్పి సభలు పెట్టాడు గాని కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు. ఎవడబ్బ సొమ్మని చెప్పి ఆ రోజు అంత ధనాన్ని దోచుకుని తన చుట్టూ తన ఇల్లు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ పెట్టించుకున్నాడు. ఎవడబ్బ సొమ్మని చెప్పి ఆ రోజు చిటికి మాటికి హెలికాప్టర్లు ఎక్కాడు. ఎవడబ్బ సొమ్మని ఆ రోజు ఎక్వాఫుల్కి అంత ఖర్చు పెట్టాడు. ఎవడబ్బ సొమ్మని రుషికొండ ప్యాలెస్ కి అంత చేశారు. నువ్వు అడిగే దాని ప్రకారం అడుగుతుంటే ఆ రోజు ప్రజాధనాన్ని వృధా చేసింది ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చిటికేసి ఎవడబ్బ సొమ్మని ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుండొచ్చు కదా. ఈ రోజు ప్రజలకు ఇస్తుంటే నీకు భయం పుడుతూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాక సంక్షేమం చేయలేకపోయాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతనైంది చేస్తూ ఉంటే నాలుగుకి నరం లేదు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇలాంటి అవాక్కులు చవాక్కులు పేల్చుకుంటూ ఒక హుందాతనమైన రాజకీయం చేయి.